బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇక బీఆర్ఎస్ నేత కేటీఆర్ ఏమన్నా ముఖ్యమంత్రా లేక మంత్రా? ఆయన అరెస్టుకు గవర్నర్ అనుమతి ఎందుకు అంటూ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ సంచలన వ్యాఖ్యలైతే చేశారు. ఇక కేటీఆర్ ను వెంటనే లోపల వేయాలంటూ తెలంగాణ ప్రభుత్వానికి సూచించారు. మంగళవారం హైదరాబాద్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. లగచర్లలో కలెక్టర్ పై దాడి వెనుక కల్వకుంట్ల కుటుంబం ఉందని ఆరోపించారు. ఇక కేటీఆర్ ది మేకపోతు గాంభీర్యమని ఎద్దేవా చేశారు. తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం నిరుపేదల పట్ల నిర్దాక్షిణ్యంగా వ్యవహరిస్తోందని ఎంపీ అరవింద్ అయితే మండిపడ్డారు. మూసీ ప్రక్షాళన పేరుతో పేదల ఇళ్లను కూల్చేస్తోందని ఆరోపించారు. పాత బస్తీలో ఒక్క బిల్డింగ్ నైనా ఇలా కూల్చేసే దమ్ము ప్రభుత్వానికి ఉందా అని నిలదీశారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని యూపీలోని యోగి ప్రభుత్వంతో పోల్చడాన్ని అరవింద్ తప్పుపట్టారు. యోగి బుల్డోజర్ కు రేవంత్ రెడ్డి బుల్డోజర్ కి చాలా తేడా ఉందని చెప్పారు. రేవంత్ సర్కార్ ఉద్దేశపూర్వకంగా హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ ను దెబ్బతీస్తోందని ఆరోపించారు.